చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు. వరసి ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా ఉంది. నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా. అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే 100 రోజులలో ఇంత నాశనం అవుతుంది. నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు. నా కళ్ళ ముందరనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది. నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే. నిజంగా కళ్ళలో నిలదీరుతా ఉన్నా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి. ప్రత్యర్థి అంటే దగ్గర కాంపిటీషన్ అన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో లేదు. ఇందూరులో కూడా భారతీయ జనతా పార్టీకి మేజర్ కాంపిటీషన్ ఏమీ లేదు. 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. అంటే మీ కార్యకర్తల్లోనే కొందరు ఆ మధ్య వ్యతిరేకత చేసినారు. దీనిపై మీకు ఏమైనా ప్రభావం చూపిస్తుందని మీరు కార్యకర్తలు కారు. అంతేనా? జనరల్ గా ఏమన్నా కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ మధ్య వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలు వింటే ఏ రకంగా ఉందంటే, జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ముస్లింలకి అభ్యర్థిగా ఆయన ఉన్నట్టు కనబడతా ఉంది. ఆయననేమో బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాలకి రిప్రజెంటేటివ్గా ఆయన వస్తున్నాడు, మోదీ గారి సైనికుడుగా నేను వస్తున్నాను. భారతీయులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి, అందరూ భారతీయుల కోసం మేము అభ్యర్థిగా ఉన్నాము. జీవన్ రెడ్డి గారేమో రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి అభ్యర్థిగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది టిపికల్ కాంగ్రెస్ సంస్కృతి. ఓకే సార్. అలా వెనకకు రాగానే ఓకే సార్. ఓకే సార్. అవకాశం ఉంటే చేద్దాం అని అడిగినాడు. చేస్తాను అట్లా చేస్తాను.